Yeah. Came at 17. Damn. నమస్తే, నా పేరు దోనరెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ గో తెలుగు. ఈరోజు మన వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ M21 2021 ఎడిషన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 2020 ఎడిషన్ అన్నట్టు సపరేట్గా ఏం లేదు. సో సామ్సంగ్ గెలాక్సీ M21 అయితే మనకు లాస్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయిందనమాట. కానీ ఇక్కడ 2021 ఎడిషన్ అయితే రాబోతుంది. సో 2021 ఎడిషన్ అంటే కొన్ని మనకు స్పెసిఫికేషన్ చేంజ్ అయితే, అంటే మనకు ప్రాసెసర్ మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కెమెరా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, బ్యాటరీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అండ్ డిస్ప్లేలో ఇంకా మన ఇంప్రూవ్మెంట్ అంటే 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుందేమో అని అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ 2021 అనేది జస్ట్ ఒక నేమ్ తప్ప ఇక్కడ మనకి జస్ట్ ఒక రీబ్రాండింగ్ లాగా ఉంది, డైరెక్ట్ రీబ్రాండింగ్ లాగా అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ జనరల్గా ఏం చేస్తారంటే, వేరే కంపెనీస్ చూసుకున్నట్లయితే మనకి రెడ్మీలో కానీ ఇక్కడ మనకు ఓపోలో కానీ చూసుకున్నట్లయితే రీబ్రాండింగ్ ఎట్లుంటుంది అంటే జస్ట్ మినిమలిస్టిక్గా ఒక సిరీస్ని మారుస్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు M21ని మనకు సేమ్ పేరు పెట్టేసేసి మనకి M21 2021 ఎడిషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో సేమ్ నేమ్ తోటి అయితే సేమ్ మొబైల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట సామ్సంగ్ వాళ్ళు. సో కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ డిజైన్లో కానీ, కొంచెం ఇక్కడ కెమెరాలో కానీ మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి. సో దాని గురించి అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఈ మొబైల్ మీరు పర్చేస్ చేయాలా, సో మనకు ఎంత ప్రైస్కి రిలీజ్ అవుతుంది, మనకి ఇక్కడ లాంచ్ డేట్ వచ్చేసరికి మనకు జూలై 21st 12 noonకి అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏ ప్రైస్కి లాంచ్ అవుతుంది, సో స్పెసిఫికేషన్స్ ఎట్లుంటాయో, సో ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ ప్రైస్కి మీరు కొనాలి అంటే, మీరు ఒక మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటారు అనుకో, ఆల్మోస్ట్ అరౌండ్ ఇక్కడ మీకు 10,000 to 15,000 మధ్యలో ఏమైనా మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటే, సో ఈ మొబైల్ ఏ ప్రైస్ సెగ్మెంట్ ఉంటే బాగుంటుంది, మీరు ఏ ప్రైస్ సెగ్మెంట్ ఉంటే మీరు ఈ మొబైల్ పర్చేస్ చేయవచ్చు, సో ఇది వర్తేనా లేదా అని మొత్తం డీటెయిల్గా అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫస్ట్ అయితే మనం సామ్సంగ్ గెలాక్సీ M21 డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇక్కడ 6.4 inch ఫుల్ హెచ్ డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది M21 గురించి. సో ఇక్కడ M21 2021 ఎడిషన్ వచ్చేసరికి కూడా మనకు ఇక్కడ 6.4 inch ఫుల్ హెచ్ డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సేమ్, ఆల్మోస్ట్ సేమ్, ఆల్మోస్ట్ కాదు, ప్రతి ఒక్కటి సేమ్, డిస్ప్లే సైజ్, సూపర్ AMOLED అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కానీ మనకి డిఫరెన్స్ ఏముంటుంది, జనరల్గా మనకు రిఫ్రెష్ రేట్ అయితే డిఫరెన్స్ ఉండాలి. అంటే ఎందుకంటే మనకి 2021 ఎడిషన్ కాబట్టి మినిమంగా మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉండే. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు మళ్ళీ అదే స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే డిస్ప్లే వచ్చేసరికి మనకు ఈ కొత్తగా 2021 ఎడిషన్కి మనకి ఇంకొక ఏమైనా ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయని అలాంటివి అయితే ఏం లేదు, డిస్ప్లే వచ్చేసరికి సేమ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసరికి ప్రాసెసర్ మనకు సామ్సంగ్ గెలాక్సీ M21లో మనకు 2021 ఎడిషన్లో M21 వచ్చేసరికి మనకి ఇక్కడ Exynos 9611. సో Exynos 9611 ప్రాసెసర్ వచ్చేసరికి ది బేసిక్ ప్రాసెసర్ అనమాట. సో మనకి ఇక్కడ సామ్సంగ్ మొబైల్లో ఏదైనా ఎంట్రీ లెవెల్ ఏదైనా స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ Exynos 9611 ప్రాసెసర్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకు సామ్సంగ్ గెలాక్సీ M21 2021 ఎడిషన్లో కూడా మనకైతే Exynos 9611 ప్రాసెసర్ అయితే రాబోతుంది. సో ఈ యొక్క లీక్ ప్రకారం చూసుకున్నట్లయితే 9611 ఎందుకు లీక్ ప్రకారం అంటున్నా అంటే, మనకి ఇక్కడ ఇది జస్ట్ ఒక రీబ్రాండింగే, ఇంతకుముందు కూడా చెప్పినా కదా నా ఇంట్రొడక్షన్లో. సో జస్ట్ ఒక రీబ్రాండింగే. మనకు M21 ఎట్లుంటుందో సో M21 2021 ఎడిషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. సో మైనర్ చేంజెస్ వచ్చేసరికి ఇప్పుడు కెమెరాలో మనకి ఇక్కడ M21 2020లో వచ్చేసరికి మనకి ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండే. ఇక్కడ మనకు ప్రైమరీ సెన్సార్ గురించి మాట్లాడడం, తో పక్కనున్న డెప్త్ సెన్సార్, మ్యాక్రో గురించి పక్కన వదిలేసినట్టయితే మనకి ఇక్కడ మెయిన్ సెన్సార్ వచ్చేసరికి మనకు 48 MP సెన్సార్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ 2021 ఎడిషన్లో కూడా మనకు మెయిన్ సెన్సార్ వచ్చేసరికి 48. ఇక్కడ కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. కానీ ఒక్క ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే, మనకి ఇక్కడ సామ్సంగ్ వాళ్ళ ఓన్ సెన్సార్ అయితే వాడడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే సోనీ సెన్సార్ వాడతారు, సో సోనీ IMX సెన్సార్ అయితే వాడడం జరుగుతుంది. కానీ ఇక్కడ సామ్సంగ్ వాళ్ళదే GM2 సెన్సార్ అయితే వాడడం జరుగుతుంది. సో మనకు తెలిసింది G2 సెన్సార్ వచ్చేసరికి ది బిగ్గెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలోనే. సో ఇక్కడ Mi 11 సిరీస్లో కూడా మనకైతే ఈ యొక్క G2 సెన్సార్ అయితే వాడడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చేసరికి GM2 సెన్సార్. సో సామ్సంగ్ సెన్సార్ కాబట్టి డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా మనకు డెవలపింగ్ స్టేజ్ కాదు, డెవలప్డ్ స్టేజే. సో ఇక్కడ GM2 ఎట్లా పర్ఫామ్ చేస్తుందో, సో GM2 మనకి ఇక్కడ అవుట్పుట్స్ ఎట్లా వస్తాయో, సో మెయిన్లీ బేస్డ్ ఎట్లుంటుందంటే, మనకి ఇక్కడ సెన్సార్ ఎంత ఇంపార్టెంటో మనకి ఇక్కడ ప్రాసెసింగ్ కూడా అంత ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాసెసింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ Exynos 9611. సో అక్కడ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా మనకి ఇక్కడ జస్ట్ సెన్సార్లో చూసుకున్నట్లయితే ఒక మంచి అప్డేటే, ఒక డీసెంట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ 2021 ఎడిషన్కి ఒక బిగ్గెస్ట్ లీప్ అనేది చెప్పుకోలేము. ఎందుకంటే మినిమం ఒక 64 MP సెన్సార్ ఇచ్చుంటే ఓకే, బిగ్గెస్ట్ లీప్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ అన్న కొంచెం ముందుకెళ్ళింది అనుకోవచ్చు. కానీ మెగాపిక్సెల్ సేమ్ అవుతుంది, కానీ సెన్సార్ అయితే మనకి ఇక్కడ సోనీ GM2 సెన్సార్ అయితే సామ్సంగ్ GM2 సెన్సార్ అయితే వాడడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు ఒక డిఫరెన్స్, ఒక చిన్న మైనర్ డిఫరెన్స్ అయితే మనం ఫేస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని బ్యాటరీ. మనకి ఇక్కడ సామ్సంగ్
సామ్సంగ్ గెలాక్సీ M21 2020 ఎడిషన్లో వచ్చేసరికి మనకి ఇక్కడ 6000 mAh 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చెప్పడం జరిగింది. సో జనరల్గా మనకి ఇక్కడ 15 వాట్ అంటే ఇక్కడ ఈ యొక్క ఇయర్లో మనకు 2021లో మనకి ఇక్కడ 15 వాట్ వచ్చేసరికి ఇంకా ఫాస్ట్ అయితే కాదు. జనరల్గా చెప్పాలంటే మనకు ఆల్మోస్ట్ 25 అయితే మినిమం ఉండాలి. అంటే ఏదైనా ఫాస్ట్ ఛార్జింగ్ అని ఒక పేరు చెప్పాలి అన్నా సరే మినిమంగా 25 వాట్ ఛార్జింగ్ అయితే ఉండాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇక్కడ 2021 ఎడిషన్లో కూడా మనకైతే 6000 mAh 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రాబోతుంది. సో ఇంకా 2021లో కూడా మనకు ఆల్మోస్ట్ జూలైలో ఉన్నాం మనము. అయినా సరే మనకి ఇక్కడ 15 వాట్ని కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనడం అనేది ఇంకా చూడాలి. అసలు 15 వాట్ని కూడా ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఇక్కడ 65 వాట్ 67 వాట్ మనం ఇంకా ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ అనాలో సో దాని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ డిజైన్ విషయానికి వస్తే సో డిజైన్లో కూడా మనకి అదే యూకట్ ఇన్ఫినిటీ యూకట్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎలాంటి పంచోల్ డిస్ప్లే అయితే రాలేదు. సో మళ్ళీ డిజైన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది ఫ్రంట్లో. అండ్ ఇక్కడ మనకు రేర్లో చూసుకున్నట్లయితే మనకు అక్కడ మనకు సపరేట్గా అంటే ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ వచ్చేసరికి మనకు ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ M21లో వచ్చేసరికి మనకు ఒకటే కట్అవుట్లో మనకైతే 3 కెమెరాస్ అయితే ఉంటుండే. కానీ ఇక్కడ వచ్చేసరికి 2 కట్అవుట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 సెన్సార్స్ వచ్చేసరికి ఒక కట్అవుట్లో అండ్ ఇంకొకటి సపరేట్ కట్అవుట్ అనమాట. సో ఇక్కడ జస్ట్ ఒక బ్యాక్లో రేర్లో వచ్చేసరికి జస్ట్ ఒక చిన్న మైనర్ డిజైన్ చేంజ్ అవుతుంది. అండ్ అదే మళ్ళీ సెన్సార్ 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి మళ్ళీ సైడ్ మౌంటెడ్ రాలేదు. ఇన్ డిస్ప్లే అయితే ఆబ్వియస్గా మనకు ఈ యొక్క ప్రైస్ రేంజ్లో ఇన్ డిస్ప్లే అయితే రాదు. సో ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇక్కడ మనకు వచ్చేసరికి మళ్ళీ రేర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ అదే ఓల్డ్ లుక్లు అంటే రేర్లో ఇచ్చినా సరే మనకు కొంచెం ఒక యూనిక్ స్టైల్ ఇచ్చింటే బాగుండు. అంటే ఇంకొంచెం ఫీచరిస్టిక్ స్టైల్ ఇచ్చింటే బాగుండు. కానీ అదే మనకు ఎట్లా పాత మొబైల్ ఎట్లా అవుతుందో ఇట్లా కూడా ఇందులో కూడా మనకు అదే ఒక రేర్ డిజైన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనకు డాల్బీ అట్మాస్ కానీ లేకపోతే హైరెస్ ఆడియో కానీ ఇంకా ఇంతకుముందు డిస్కస్ చేసినా కదా మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ అలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఏం లేవు. సో హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. సో ఎవరికైతే హెడ్ ఫోన్ జాక్ ఇంపార్టెంటో సో వాళ్ళకి ఒక ఆప్షన్ అయితే చెప్పుకోలేము. జస్ట్ ఒక ఫీచర్ అయితే ఉంది. అంటే మనకు ఇంకొక కేపబిలిటీ అయితే ఉందన్నమాట. మనం ఏదైనా మొబైల్ ఏదైనా హెడ్ ఫోన్స్ని అటాచ్ చేసుకొని వాడుకోవడానికి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకు ప్రైస్. సో ప్రైస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మనకు సామ్సంగ్ గెలాక్సీ M21 2020 ఎడిషన్ వచ్చేసరికి మనకి ఇంకా 13,500 అరౌండ్ అవుతుంది. కానీ ఈ మొబైల్ వచ్చేసరికి మనకు ఒకవేళ అదే ఒక 14,000 15,000 రిలీజ్ చేసినట్లయితే ఇది వర్త్ ఇట్ అయితే కాదు. ఎందుకంటే మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో రెడ్మీలో కానీ వేరే ఏ బ్రాండ్లో చూసుకున్నట్లయితే మనకు చాలా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అదే మనకి ఇక్కడ 15,000లో ఈ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ అయితే వర్త్ ఇట్ అయితే కాదని అయితే చెప్పుకోవచ్చు. ఒక నిజంగా ఈ మొబైల్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 10,000 to 12,000 మధ్యలో. సో ఇంకా నేను ఎక్కువ అగ్రెసివ్ అయితే చెప్తలేను, ఇంకెక్కువ అయితే చెప్తలేను. సో 10,000 to 12,000 వచ్చినట్లయితే మీరు ఒక మొబైల్ని పర్చేస్ చేయడానికి అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ కూడా కన్సిడరేషన్ చేసుకోవచ్చు అంటున్నా అంటే సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా మనకు వేరే బ్రాండ్స్ మనకు మంచి డిస్ప్లే రావచ్చు. డిస్ప్లే అయితే సామ్సంగ్ ఎవరిని ఇంకా బీట్ అయితే చేయలేదు. సో ఇంకా మంచి ప్రాసెసర్ రావచ్చు, ఇంకొంచెం మంచి కెమెరా రావచ్చు. అండ్ బ్యాటరీలో కూడా మనకు బ్యాటరీ 6000 ఉండకపోవచ్చు. కానీ మనకి ఇక్కడ కనీసం ఒక ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 20 వాట్ 25 వాట్ అయితే వస్తుండే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో. కానీ ఎందుకు మనకు ఇక్కడ 10,000 to 12,000 ఉన్నా సరే ఈ మొబైల్ మీరు పర్చేస్ చేయొచ్చు అంటున్నా అంటే సో దీని వచ్చేసరికి మనకి ఒక సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ One UI వచ్చేసరికి ఒక మంచి ఆప్టిమైజేషన్ UI అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 అయితే రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఒక 2021లో మనకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఆబ్వియస్గా అయితే వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు ఈ యొక్క OS సో మనకు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి దాని మీద స్కిన్ వచ్చేసరికి మనకు One UI 3.1 అయితే రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఇది ఒక మంచి విషయం. మీకు నిజంగా సామ్సంగే కావాలి, నాకు సామ్సంగ్ ఫ్యాన్, నేను ఒక సామ్సంగ్ మొబైల్ని నేను వాడుతున్నాను ఎప్పటి నుంచో, సో మళ్ళీ సామ్సంగే వాడతా, కానీ నాకు ఒక మిడ్ రేంజ్ మొబైల్ కావాలి అనుకుంటే మీరు ఒక మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఎప్పుడు 10,000 to 12,000 ఉంటుంది, మీరు కంప్లీట్గా అయితే పర్చేస్ చేయొచ్చు. కానీ కొంచెం ఎక్కువన్నా సరే ఈ యొక్క మొబైల్ని కన్సిడర్ చేయకపోవడమే బెస్ట్ అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వేరే బ్రాండ్స్ అయితే మనకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.